రండి ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మీ కృపచేత మమ్మను కరుణించి మరొక ఆదివార దినం మీ సన్నిధికి చేర్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ లేఖన భాగాలను మేము విననయింటుండగా కృప చూపించండి. మీ దాసుని బలపరచండి. వినగల చెవి, గ్రహించే మనస్సు, అంగీకరించే హృదయము, ఆ ప్రకారము నడుచుకోవాలనే తీర్మానంలోనికి మీరు నడిపించి మమ్మల్ని అందరినీ మీ సమృద్ధి అయిన దీవెనల చేత నింపాలని మమ్మల్ని అందరినీ మీ కృప కలిగిన హస్తాలకు సమర్పిస్తూ యేసు ప్రభు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో చేరువచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఆదివార శుభములు మీకు కలుగునుగాక. ఆమెన్. లూకాసు వార్త 12వ అధ్యాయము. లూకాసు వార్త పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకాసు వార్త 12వ అధ్యాయము మొదటి నుంచి 59 వచనాలు ఉన్నాయి. ఈ అధ్యాయం అంతా ధ్యానం చేద్దాం. అయితే అంతా చదవము, కానీ ఒక 5 వచనాలు మాత్రం చదువుకుందాం. లూకాసు వార్త 12వ అధ్యాయము మొదటి నుంచి ఒక 5 వచనాలు చదువుకుందాం. ఈ 12వ అధ్యాయం అంతా మనం ధ్యానం చేద్దాం. అంతలో ఒకనికొకడు త్రొక్కుకొనున్నట్లు వేల కొలది జనులు కూడినప్పుడు ఆయన తన శిష్యులతో మొదట ఇట్లని చెప్పసాగాను. పరిసయ్యుల వేషధారణ అను పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడుడి. మరుగైనది ఏదియు బయలుపరచబడకపోదు, రహస్యమైనది ఏదియు తెలియబడకపోదు. అందుచేత మీరు చీకటిలో మాట్లాడుకొనున్నవి వెలుగులో వినబడును, మీరు గదుల యందు చెవిలో చెప్పుకొనున్నవి మిద్దెల మీద ప్రకటింపబడును. నా స్నేహితులైన మీతో నేను చెప్పున్నదేమనగా, దేహమును చంపిన తరువాత మరి ఏమీ చేయనేరని వారికి భయపడకుడి. ఎవనికి మీరు భయపడవలనో మీకు తెలియజేయుదును. చంపిన తర్వాత నరకంలో పడద్రోయే శక్తి గల వానికి భయపడుడి, ఆయనకే భయపడుడని మీతో చెప్తున్నాను. దేవుడి పరిశుద్ధమైన వాక్యాన్ని దీవించునుగాక. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు దేవుని రాజ్యము సమీపించున్నది, మారు మనసు పొందండి, పరలోక రాజ్యము సమీపించున్నది అని తన వచ్చిన పనిని ప్రకటిస్తూ ఆయా గ్రామాలు, ఆ దేశమంతటా, ఇశ్రాయేలు ప్రాంతం అంతటా తను వచ్చిన పనిని చెప్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు 2 ప్రాముఖ్యమైన పనులు చేయటానికి వచ్చాడు. హల్లెలూయా. మొదటి పని ఏంటంటే రాజ్యమును అనుగ్రహించటానికి. రాజ్యమును అనుగ్రహించి ఏ రాజ్యము? ఏ రాజ్యము? 1000 ఏళ్ల రాజ్యం, అనగా భూమి మీదనే ఇశ్రాయేలు ప్రజలకు రాజ్యం ఇవ్వటానికి వచ్చాడు. అప్పటి వరకు రాజ్యం ఎవరి చేతిలో ఉంది? ఇశ్రాయేలు దేశం ఎవరి చేతిలో పరిపాలించబడుతుంది? రోమా ప్రభుత్వము ద్వారా పరిపాలించబడుతుంది. వారి చేతిలో నుంచి యేసు ప్రభువు మెస్సయగా, విమోచకునిగా, రాజుగా ఉండి ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలిస్తూ వారికి రాజ్యం అనుగ్రహించడానికి వచ్చాడు. 1000 సంవత్సరాలు ఇదే భూమి మీద పరిపాలించడానికి వచ్చాడు. రెండవ కారణం దేనికి వచ్చాడంటే, యేసు ప్రభు మీరు చెప్పినట్లుగా పరలోక రాజ్యం అనుగ్రహించుటకు. పరలోక రాజ్యము అనుగ్రహించుటకు. పరలోక రాజ్యం అనుగ్రహించటానికి ప్రతి ఒక్కరూ రక్షింపబడాలి, అందరినీ దేవుడు నీతిమంతులుగా తీర్చాలి అనే కారణం చేత యేసు ప్రభు మనుషుల పాపములు భరించి అందరికీ రక్షణ, పాపక్షమాపణ, మారు మనస్సు, నీతి, పరిశుద్ధత, విమోచన కలగజేయటానికి వచ్చాడు. ఈ రెండవ కారణము ఇశ్రాయేలు ప్రజలకు ప్లస్ లోకంలో ఉండే ప్రజలందరికీ.
మొదటి కారణము కేవలం ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే రాజ్యాన్ని అనుగ్రహించడానికి వచ్చాడు. ఆ రాజ్యం అనుగ్రహిస్తానని దావీదు దగ్గర ప్రమాణం చేసిన ఆ ప్రమాణ వాక్యం నెరవేర్చడానికి వచ్చాడు. ఇలా తన ప్రారంభించిన పని, తను చేస్తున్న ఆ పనిని కొనసాగిస్తున్న ఆ పరిధిలో లేకపోతే ఆ క్రమంలో లూకా సువార్తలో కొన్ని మాటలు చెప్తున్నట్లుగా చూస్తున్నాం. ఈ లూకా సువార్త 12వ అధ్యాయము మొత్తము మనం ధ్యానం చేస్తే ప్రాముఖ్యంగా 5 ప్రాముఖ్యమైన విషయాలు మనం నేర్చుకుందాం. మొదటి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే వేషధారణను గూర్చి తన శిష్యులకు హెచ్చరిస్తున్నాడు. మొదటి కారణం ఏంటి? వేషధారణను గూర్చి. రెండవ కారణం ఏంటంటే దురాశ పరులైన విశ్వాసులకు అవిశ్వాసులకు, దురాశతో ఉన్న విశ్వాసులకు అవిశ్వాసులకు జాగ్రత్త పడమని చెప్తున్నట్లుగా మనము రెండో విషయాన్ని మనం చూస్తున్నాం. మూడో విషయం ఏంటంటే చింతను గురించి కూడా చాలామంది ఒత్తిడితో సతమతమవుతుంటారు. చింత గురించి కూడా జాగ్రత్త పడండి అని చెప్తున్నాడు. నాలుగో విషయం ఏంటంటే అజాగ్రత్త విషయంలో జాగ్రత్త పడమని చెప్తున్నాడు. తర్వాత ఆత్మీయ మాంద్యం విషయమై జాగ్రత్త పడండి అని 5 జాగ్రత్తలు చెప్తున్నాడు. ఈ 12వ అధ్యాయంలో లూకా సువార్త 12వ అధ్యాయంలో 5 జాగ్రత్తలు చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాము. మొదటి జాగ్రత్తను గూర్చి మనం చూద్దాం. చూడండి, వేషధారణను గూర్చి జాగ్రత్త పడమని చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. లూకా సువార్త 12వ అధ్యాయంలో ఇప్పుడు చదవబడినట్లుగానే అంతలో ఒకనికొకడు త్రొక్కుకొనున్నట్లు వేల కొలది జనులు కూడినప్పుడు ఆయన తన శిష్యులతో మొదట ఇట్లని చెప్పసాగాను, పరిసయ్యుల వేషధారణ అను పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడి. మొదటి కారణము తన శిష్యులతో ఇలా చెప్తున్నాడు. ఈ ఫ్యాన్ ఎక్కడ ఉంది నారద? అది బంద్ చేయమ్మా. ఫ్యాన్ అటు సైడ్ ఉంటుంది చూడమ్మా. శిష్యులతో ఈ విధంగా చెప్తున్నాడు, పులిసిన పిండిని గూర్చి మీరు జాగ్రత్త పడండి. మొదటి జాగ్రత్త గూర్చి యేసు ప్రభు వాళ్ళని హెచ్చరిస్తున్నాడు. పులిసిన పిండిని గూర్చి మీరు జాగ్రత్త పడండి అని అంటూ పులిసిన పిండిని దేనితో పోలుస్తున్నాడంటే వేషధారణ అంటే నటించటం. నువ్వు కాకపోయినా నువ్వు అవునట్లుగా అగుపరచటం, నీకు సామర్థ్యం లేకపోయినా సామర్థ్యం ఉన్నట్లుగా నటించటం, లేకపోతే నీ క్యారెక్టర్ కాకపోయినా నేను ఈ క్యారెక్టరు, నీ వ్యక్తిగతమైన గుణగణాలు నీకు లేకపోయినా ఆ గుణగణాలు ఉన్నట్టుగా ప్రదర్శించటం, ఇది వేషధారణ అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులతో వేషధారణను గురించి మీరు జాగ్రత్త పడండి అని చెప్తున్నాడు. శిష్యులకే చెప్తున్నాడు ఆ మాట. చూడండి లూకా సువార్త 12వ అధ్యాయం. అంతలో ఒకనికొకడు త్రొక్కుకొనున్నట్లు వేల కొలది జనులు కూడినప్పుడు ఆయన తన శిష్యులతో మొదట ఇట్లు చెప్పసాగెను. తన శిష్యులతో పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడండి. పులిసిన పిండి దేనికి సాదృశ్యంగా ఉందంటే వేషధారణకు సాదృశ్యంగా ఉంది. కాబట్టి వేషధారణను గూర్చి మీరు జాగ్రత్త పడండి అని తన శిష్యులతో ఈ మాట చెప్తున్నాడు. ఇంతకీ శిష్యులకు ఈ మాట ఎందుకు చెప్తున్నాడు? వాళ్ళు ఏ వేషధారణను కనపరిచారు? వేషధారణ ఉండొద్దండి అని చెప్పటానికి గల కారణం ఏంటి? శిష్యులకు వేషధారణను గురించి శిష్యులకే ఎందుకు చెప్తున్నాడు అని అంటే మొదటి వచనంలోనే కనపడుతుంది. ఏమని కనపడుతుందంటే అంతలో ఒకడు త్రొక్కుకొనున్నట్లు వేల కొలది జనులు కూడినప్పుడు, వందల కొలది జనులు కూడినప్పుడు, లక్షల కొలది జనులు కూడినప్పుడు
ఈ వేషధారణ అనేది బయటకు వస్తుంది. అమ్మ వింటున్నారు అందరూ? వేషధారణ ఎప్పుడు బయటకు వస్తుందంటే, అందరిలో కీర్తి ప్రతిష్టలు పొందాలా అని అనుకున్నప్పుడు, అందరిలో ప్రాముఖ్యమైన వ్యక్తిగా కనబడాలా అని అనుకున్నప్పుడు, అందరికంటే నేను యోగ్యుడను యోగ్యురాలను అని అనిపించుకోవాలని అనుకున్నప్పుడు, బహుజన సమూహం కూడినప్పుడు, వేల కొలది జనులు కూడినప్పుడు వేషధారణను చేసే అవకాశము ఉంది అని శిష్యులతో ఏమని చెప్తున్నాడంటే, మీరు వేషధారణను గూర్చి జాగ్రత్త పడండి. పులిసిన పిండితోనే ఎందుకు పోలుస్తున్నాడు యేసు ప్రభు అని అంటే, ఇంత పులిసిన పిండి ముద్దంతయు పులే చేస్తుందంట. ఒక పులిసిపోకుండా ఉన్న పిండి, ఆ పిండికి ఒక చిన్న పులిసిన పిండి ఈ ముద్ద అలా అటాచ్ దానికి అలా కర్పించామంటే ముద్దంతయు ఉదయంకంతా పులిసిపోతుంది. ఈ పులిసిన పిండి అతికించిన తర్వాత పులిసిన పిండిలోని ఆ ద్రవాలు లేకపోతే పులిసిన పిండిలోని ముద్దంతయు పుల చేయటానికి గల కారణమైన కారకాలు ఎవ్వరికి కనపడవు. నేను చెప్పే మాట జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇంత ముద్ద ఉందనుకోండి, ఉదాహరణకు గోధుమ పిండి ఇంత ముద్దను నువ్వు కలిపి పెట్టుకున్నావు. అది పులియటానికి చిన్న ముద్దను దానికి తగిలించి నువ్వు తెల్లవారేదాకా కళ్ళు తెరుచుకొని దానికి వెళ్ళే చూస్తూ ఉండు. అది పులిసినట్టు నీకు కనపడుతుందా? నువ్వు రుచి చూస్తేనే కనపడుతుంది. లేకపోతే అది పులియటానికి కారణమైన ఆ చిన్న ముద్దలోని ద్రవాలు లేకపోతే కారకాలు ఆ ముద్దంతా పులియటానికి అలా పాక్కుంటూ వెళ్తూ ఉన్నప్పుడు అవి మన కంటికి కనబడవు. ఉదయం దానిని టేస్ట్ చూస్తేనే పుండి పిలిచిందా లేదా అనేది తెలుస్తుంది. ఈ విషయాన్ని శిష్యులకు వేషధారణను గురించి ఎందుకు చెప్తున్నాడంటే, వేషధారణ అనేది కనుక మీ జీవితంలోనికి వచ్చిందనుకో, అది కనుక్కోవటం చాలా కష్టము. హల్లెలూయా. కొంతమందికి అయితే వాళ్ళు ఈజీగా బయటపడతారు వేషధారణ చేస్తున్నట్లుగా. కొంతమంది వేషధారణను మనం అసలు కనుక్కోలేము. వాళ్ళ ఫలములు ఫలించినప్పుడే, ఆ వేషధారణకు కారణమైన ఫలితాలు కనబడినప్పుడే మనం కనుక్కుంటాము. అందుకోసమే యేసు ప్రభు తన శిష్యులతో ఏమని చెప్తున్నాడంటే, వేషధారణను గూర్చి జాగ్రత్త పడండి. ఇన్ని వేల జనసమూహములో నేనున్నాను, నా పక్కల మీరున్నారు. మీరు ఈ వేల జనసమూహము చేత ప్రభావితం చేయబడి వీళ్ళందరి మెప్పు పొందాలన్న దురాశ, వీళ్ళందరి మెప్పు పొందాలన్న పులిసిన పిండి, ప్రజలందరి సానుభూతి, ప్రజలందరి ద్వారా మహిమ పొందాలన్న వేషధారణ మీలో ఉంటే దాని విషయమే జాగ్రత్త పడండి అని యేసు ప్రభు వారితో చెప్తున్నట్లుగా ఉంది. పులిసిన పిండితో ఎందుకు పోలుస్తున్నా అంటే, అది మీ హృదయములో, మీ దేహములో, మీ మనస్సులో వచ్చిన తర్వాత దానిని కనుగొనటం చాలా కష్టము. కొంతమంది అద్భుతంగా పాడుతుంటారు, కొంతమంది అద్భుతంగా వాక్యం చెప్తూ ఉంటారు, కొంతమంది అద్భుతమైన పరిచర్య చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళు పరిచర్య చేసినా, పాడినా, వాక్యం వినిపించినా, సువార్త ప్రకటించినా, లేకపోతే పరిచారకులుగా ఉన్నా, ఈ మందిరాన్ని శుభ్రపరుస్తున్నా, ఏది చేస్తున్నా ప్రాముఖ్యత కోసం చేస్తున్నారా, వేషధారణ కొరకు చేస్తున్నారా అనేది కనుగొనటము పులిసిన పిండి ముద్దలో ఎవ్వరికీ తెలియకుండా పాకినట్లుగా పాకే ప్రమాదం ఉంది. కాబట్టి జాగ్రత్త పడండి అని శిష్యులకు యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నట్లుగా చూస్తున్నాము. తర్వాత ఈ వేషధారణకు కారణమైన పులిసిన పిండి ముద్దంతయు పులే చేయటానికి మనము కళ్ళు ఆర్పకుండా చూసినప్పటికీ మనం ఎలా కనుగొనలేమో, దానిని రుచి చూసినప్పుడే ఎలా కనుగొంటామో, అలాగే వేషధారణ చిన్నగా పాగుకుంటూ మన జీవితాల్లో ప్రవేశించి ఒక దినాన
మనం ఒక పెద్ద వేషధారులము అని తెలియపరచబడుతుంది. మనం ఏది చేసినా వేషధారణతోనే చేస్తామనేది ఒక దినాన ప్రకటించబడుతుంది. కాబట్టి జాగ్రత్త పడండి అని చెప్తున్నాడు. ఇప్పుడు మీకు ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, లూకాసు సువార్త 12వ అధ్యాయము 2 నుంచి చదువుతున్నాను. పరిసయ్యుల వేషధారణ అను పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడి. మరుగైనది ఏదియు బయలుపరచబడకపోదు, రహస్యమైనది ఏదియు తెలియబడకపోదు. అందుచేత మీరు చీకటిలో మాటలాడుకొనినవి వెలుగులో వినబడును, మీరు గదుల యందు చెవిలో చెప్పుకొనినవి మిద్దెల మీద చాటింపబడును. నా స్నేహితులైన మీతో నేను చెప్పునదేమనగా, దేహమును చంపిన తర్వాత మరేమీ చేయనేరని వారికి భయపడకుడి. ఎవరికి మీరు భయపడవలెనో మీకు తెలియచేయుదును. చంపిన తర్వాత నరకములో పడద్రోయు శక్తి గల వానికి భయపడండి, ఆయనకే మీరు భయపడుడని మీతో చెప్పుచున్నాను. ఇంకా ఈ వేషధారణ గురించి ఏమని చెప్తున్నాడంటే, యేసుక్రీస్తు ప్రభు చుట్టుపక్కలనే ఉంటున్నారు తన శిష్యులు. ఇక్కడ శిష్యుల గురించి మాత్రమే మాట్లాడుతున్నాడు కాబట్టి వాళ్ళని గురించిన ఎక్స్ప్లెనేషనే నేను చేస్తున్నాను. యేసు ప్రభు ఉన్నాడు, ఆయన చుట్టుపక్కల శిష్యులు ఉన్నారు. కానీ వీళ్ళ మనసుల్లో ఉన్న ఆ యొక్క ప్రమాదకరమైన విషయం ఏంటంటే, ఎవరైనా శాస్త్రులు పరిచయులు వచ్చి మీరు యేసుకు సంబంధించిన వ్యక్తులా అని అడిగితే మేం కాదని చెప్పాలి. ఎవరైనా యేసు ప్రభుకు సంబంధించిన వ్యక్తులా అని మనల్ని ప్రశ్నిస్తే మనం దూరంగా ఉండాలి. ఎవరైనా యేసుకు సంబంధించిన వ్యక్తులు లేకపోతే ప్రధాన యాజకుడు లేకపోతే యాజకులు మనల్ని గమనించినప్పుడు యేసుకు మనం దూరంగా ఉండాలా అనే మనసు వారిలో ఉంది. కాబట్టే యేసుప్రభు అది గ్రహించి ఏమంటున్నాడంటే, దేహాన్ని చంపే మనుషులకు భయపడొద్దండి, దేహాన్ని ఆత్మను రెండింటినీ కలిపి నరకంలో పడద్రోసే శక్తి గల వానికి మీరు భయపడండి అని వారికి వేషధారణను మీరు చెయ్యొద్దండి అని చెప్తున్నాడు. ప్రధాన యాజకులు అక్కడున్న పేరుగాంచిన పెద్దలు యేసు ప్రభువును చూచినప్పుడు యేసు ప్రభు చుట్టూరా ఉన్న తన శిష్యులు గమనించకపోతే, అంటే ఎవరు లేనప్పుడు యేసును ఆనుకొని యేసు దగ్గర ఉండి యేసుతో కలిసిమెలిసి ఉంటారు. ఎవరైనా యెరూషలేము దేవాలయంకు యెరూషలేము ప్రాంతములో పేరుగాంచిన ప్రధాన యాజకులు లాంటి గొప్ప వాళ్ళు ఈ యేసును చూసినప్పుడు, యేసు చుట్టుపక్కల ఉన్న ఈ శిష్యులను గమనించినప్పుడు వీళ్ళు జాగ్రత్త పడుతున్నారు, దూరం ఉంటున్నారు. ఇలా దూరం ఉండే యేసును చంపే ప్రయత్నంలో ఉన్నప్పుడు చాలామంది శిష్యులు చెదిరిపోయారు. గెత్సెమనే తోటలో యేసు ప్రభుని పట్టుకొని వెళ్తుంటే ఎవ్వరూ యేసుకు తోడు లేరు. పేతురు ముమ్మాటికి 3 సార్లు అబద్ధం ఆడతావు నువ్వు అని చెప్పినట్లుగానే, నన్ను ఎరగనని అంటావన్నట్టుగానే అతడు కూడా దూరము వెంబడించి నేను యేసుని ఎరగనని చెప్పినట్లుగా చూస్తున్నాం. ఆ విషయము మొదటి నుంచి దేవుడు క్రమపరుచుకుంటూ వస్తున్నాడు, జాగ్రత్త పడండి అని. వేషధారణను గురించి జాగ్రత్త పడండి అని శిష్యులకు చెప్తున్నట్లుగా చూస్తున్నాం. తర్వాత 6వ వచనం చూద్దాం. లూకాసు వార్త 12:6. 5 పిచ్చుకలు 2 కాసులకు అమ్మబడును కదా, అయినను వాటిలో ఒకటైనను దేవుని ఎదుట మరువబడదు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి, భయపడకుడి. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా? మరియు నేను మీతో చెప్పున్నదేమనగా, నన్ను మనుషుల ఎదుట ఒప్పుకొనువాడెవడో మనుష్య కుమారుడు దేవుని దూతల ఎదుట వానిని ఒప్పుకొనును. మనుషుల ఎదుట నన్ను ఎరగనను వానికి నేనును ఎరుగనని దేవుని దూతల ఎదుట చెప్పుదును అని చెప్తున్నాడు. ఈ పిచ్చుకల ప్రస్తావన ఎందుకు వచ్చింది? 5 పిచ్చుకలు 2 కాసులకు అమ్మబడును కదా, అయినను వాటిలో ఒకటైనను దేవుని ఎదుట మరువబడదు. 5 పిచ్చుకలు 2 కాసులకు అమ్మబడును కదా, అయినను అది దేవుని ఎదుట మరువబడదనే ప్రస్తావన ఎందుకు చెప్తున్నాడు యేసు ప్రభు శిష్యులకు?
బలి అర్పించడానికి కొంతమందికి ఎద్దులున్నాయి, గొర్రెలున్నాయి, పొట్టేళ్ళున్నాయి, కడు బీదలకు పిచ్చుకలున్నాయి. హల్లెలూయా. పేదవారు అర్పించే బలులు ఏంటో తెలుసా? కటిక పేదవాళ్ళు పిచ్చుకలు, గువ్వలు, పావురాలు, ఇంకా అది కూడా సామర్థ్యం లేని వారు పిండితో కూడా నైవేద్యాన్ని అర్పించేది బలిగా అర్పించేవాళ్ళు. 5 పిచ్చుకలు 2 కాసులకు అమ్మబడను. 2 కాసులంటే చాలా తక్కువ ఖరీదు, చాలా తక్కువ ఖర్చుతో బలి అర్పించటం, చాలా తక్కువ ఖర్చుతో బలిపీఠం మీద ఆ పిచ్చుకలను దేవునికి అర్పించటము. తక్కువ ఖర్చుతో ఎన్నిక లేని పిచ్చుకలు అర్పించబడినప్పటికీ దేవుని ఎదుట అర్పించబడే బలి మరువబడదు. హల్లెలూయా. దేవుని ఎదుట మరువబడదు. మరి అలాంటిదే మరువబడనప్పుడు దేవుడు మిమ్మల్ని మరువడు అని చెప్పటానికి చెప్తున్నాడు. తర్వాత 8వ వచనంలో ఆ మాట రాయబడి చూడండి. మరియు నేను మీతో చెప్పున్నది ఏమనగా, 7వ వచనంలోనే చెప్పబడింది, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి, భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా. మరియు నేను మీతో చెప్పున్నదేమనగా, నన్ను మనుషుల ఎదుట ఒప్పుకొను వాడెవడు మనుష్య కుమారుడు దేవుని దూతల ఎదుట వానిని ఒప్పుకొనును. ఇలా శ్రేష్టమైన వ్యక్తులుగా ఉన్న మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, మిమ్మల్ని గౌరవిస్తున్నాను, మీ ఎడల శ్రద్ధ కలిగి ఉన్నాను. పిచ్చుకలను కంటే మీరు శ్రేష్ఠులు. ఆ పిచ్చుకలనే మీ కొరకు లేకపోతే పాపక్షమాపణ కొరకు ఆ యొక్క బలిపీఠం దగ్గర అర్పించబడ్డానికి తీసుకొని వచ్చినప్పుడు వాటినే మరవనప్పుడు మిమ్మల్ని కూడా నేను మరవను, మీరు వాటికంటే శ్రేష్టమైన వ్యక్తులు అని చెబుతూ ఏమంటున్నాడంటే, నన్ను ఎవరైతే మనుషుల ఎదుట ఒప్పుకొనడో వానిని దేవుని ఎదుట దూతల ఎదుట నేను ఒప్పుకొనను అని ఇవన్నీ జాగ్రత్త పడమని చెప్తున్నాడు. మీరు ప్రధాన యాజకులు, వేల సమూహము, జనులు చూచినప్పుడు నన్ను విడిచి నన్ను ఎరగనన్నట్టుగా మీరు దూరంగా ఉండాలని వేషధారణ కలిగిన జీవితాన్ని ప్రదర్శించాలని అనుకుంటున్నారేమో, కానీ నేను మిమ్మల్ని దేవుని ఎదుట దూతల ఎదుట నాకు వీళ్ళు తెలుసు అని అనాలంటే నన్ను మనుషుల ఎదుట, జనసమూహం ఎదుట, ప్రధాన యాజకుల ఎదుట నన్ను మాకు యేసు ప్రభు తెలుసు అన్నట్టుగా ఉండండి, మాకు యేసు పరిచయమైన వ్యక్తి అన్నట్టుగా ఉండండి, మాకు ఈ యేసు క్రీస్తు అన్నట్టుగా ఉండండి, ఈయన మా విమోచకుడు అన్నట్టుగా ఉండండి, ఈయన వలననే నిత్య జీవం ప్రాప్తిస్తుందన్నట్టుగా ఉండండి, ఈయన దైవ మానవుడు అన్నట్టుగా మీరు ఉండండి. అది మనసులో తెలుసు, కానీ ఎవరైనా చూసినప్పుడు మేము యేసుని ఎరగమన్నట్టుగా ఉంటాము అనే మనసు కలిగిన శిష్యులతో ఏమంటున్నాడంటే, మీరు నన్ను ఎరగనని చెప్తే దేవుని దూతల ఎదుట, దేవుని ఎదుట ఎరగననే చెప్పే ప్రమాదం ఉంది. అసలు ఎరగటం అంటే ఏంటి? దేవుడు నాకు తెలుసు అని అనటం అంటే ఏంటి? ఈయన దేవుని కుమారుడు అని చెప్పటంలో ఉన్న అర్థం ఏంటి? ఈయన క్రీస్తు అని చెప్పటంలో ఉన్న అర్థం ఏంటి? ఈయన విమోచకుడు అని చెప్పటంలో ఉన్న అర్థం ఏంటి అని అంటే, ఈయనయే నా పాపక్షమాపణ అని చెప్పటము, ఈయనయే నా నీతి అని చెప్పటము, ఈయనయే నా నిత్య జీవానికి కారణం అని చెప్పటము, ఈయన లేకుంటే నాకు పాపక్షమాపణనే లేదని చెప్పటము, ఈయనయే మార్గం అని చెప్పటం, ఈయనయే సత్యం అని చెప్పటము. అలా చెప్పకుండా ఉంటామనే ప్రమాదంలోనికి మీరు వెళ్ళొద్దండి. ఈయన మా నిత్య జీవము కాదు అని చెప్పే ప్రమాదంలోనికి మీరు వెళ్ళొద్దండి అని శిష్యులతో యేసుక్రీస్తు ప్రభు వేషధారణను గూర్చి జాగ్రత్త పడమని చెప్తున్నట్లుగా చూస్తున్నాము. దీనికి సంబంధించిన చాలా రెఫరెన్స్లు ఉన్నాయి, అవన్నీ చదవటానికి మనకు సమయం లేదు. అయితే ఒక వచనం చదువుదాం చూడండి. 1 కొరింథీ 5వ అధ్యాయము 6 నుంచి చదువుదాం. 1 కొరింథీ 5వ అధ్యాయం 6 నుంచి చదువుదాం. మీరు
మీరు అతిశయపడుట మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులేజేయనని మీరెరుగరా అని అపోస్తలుడైన పౌలు కూడా ఈ వేషధారణకు సంబంధించిన ఆ పులిసిన పిండి గురించే చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇంకా చూద్దాం, చూడండి 10వ వచనం కానీ చదువుదాం. లూకాసు సువార్త 12వ అధ్యాయము 10వ వచనం దగ్గర నుంచి చదువుదాం. మనుష్య కుమారుని మీద వ్యతిరేకముగా ఒక మాట పలుకువానికి పాపక్షమాపణ కలుగును గాని పరిశుద్ధాత్మను దూషించువానికి క్షమాపణ లేదు. వారు సమాజ మందిరముల పెద్దల యొద్దకు, అధిపతుల యొద్దకు, అధికారుల యొద్దకు మిమ్మల్ని తీసుకొని పోవునప్పుడు మీరు ఎలాగూ ఏమి ఉత్తరమిచ్చేదమా అని, ఏమి మాట్లాడదామని చింతింపకుడి. మీరేమి చెప్పవలసినది పరిశుద్ధాత్మ ఆ గడియలోనే నెరవేర్చును. 10వ వచనంలో ఏమని రాయబడిందంటే, మనుష్య కుమారుని మీద వ్యతిరేకముగా ఒక మాట పలుకువానికి పాపక్షమాపణ కలుగును గాని పరిశుద్ధాత్మను దూషించువానికి క్షమాపణయే లేదు. హల్లెలూయా, గట్టిగా చెప్దాం అందరం హల్లెలూయా. ఈ మాటకు అర్థం ఏంటి? మనుష్య కుమారుడు అంటే యేసుక్రీస్తు ప్రభును దూషించినా మీకు క్షమాపణ ఉంది, కానీ పరిశుద్ధాత్మను దూషించిన వానికి క్షమాపణ లేదు అనే సెంటెన్స్లో, అనే మాట యేసు ప్రభు చెప్పటంలో ఉన్న అర్థం ఏంటి? పరిశుద్ధాత్మను దూషించటం వేరు, మనుష్య కుమారుని దూషించటం వేరా? తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు మనకున్నాడు కదా. తండ్రిని దూషించినా ఓకే, కుమారుని దూషించినా ఓకే. పరిశుద్ధాత్మను దూషిస్తే అది వేరే విషయం అని చెప్పటంలో ఉన్న అర్థం ఏంటి? అమ్మా, యేసు ప్రభు అంటున్నాడు, 10వ వచనం చదవండి మీరు. మనుష్య కుమారుని మీద వ్యతిరేకముగా ఒక మాట పలుకువానికి పాపక్షమాపణ కలుగును గాని పరిశుద్ధాత్మను దూషించువానికి పాపక్షమాపణ లేదు, క్షమాపణ లేదు అనటంలో అర్థం ఏంటి? మనుష్య కుమారునికి వ్యతిరేకంగా పలికితే క్షమాపణ ఉందంట, పరిశుద్ధాత్మ దేవునికి వ్యతిరేకంగా పలికితే క్షమాపణ లేదు అని చెప్పటంలో అర్థం ఏంటి? యేసు ప్రభువుని దూషిస్తే ఓకేనా? పరిశుద్ధాత్మను దూషించకుంటే, పరిశుద్ధాత్మను దూషిస్తే క్షమాపణ లేదు అని చెప్పటంలోని అర్థం ఏంటి? దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మకు వ్యతిరేకమైన పాపం అంటే ఏంటి, యేసు ప్రభువుకు వ్యతిరేకంగా పలకటం అంటే ఏంటి అనేది మనం తెలుసుకుందాం. ఉదాహరణకు యేసుక్రీస్తు ప్రభు శిలువలో ఉన్నప్పుడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించు అంటున్నాడు. వీరేమి చేయుచున్నారో వీరెరుగను గనక వీరిని క్షమించు అని అంటున్నాడు కదా. ఇంతకు వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆ సమయంలో వీరిని క్షమించు అని యేసు ప్రభు చెప్పే పరిస్థితిలో, చెప్పే సమయంలో ప్రజలు ఏం చేస్తున్నారు? దూషిస్తున్నారు. ఎవరిని దూషిస్తున్నారు? యేసు ప్రభువుని. ఏమని దూషిస్తున్నారు? సిలువ వేయండి, సిలువ వేయండి, సిలువ వేయండి అని దూషిస్తున్నారు. ఈయన మా మెస్సయ కాదు, ఈయన మా రాజు కాదు, ఈయనను సిలువ వేయండి, సిలువ వేయండి అని దూషిస్తున్నారు. మరి అలా సిలువ వేయండి, సిలువ వేయండి అని చెప్పినా వీరిని క్షమించేస్తున్నాడు కదా. మనుష్య కుమారునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు కదా. మరి వారికి క్షమాపణ ఉంటుందంట, పరిశుద్ధాత్మ దేవుని దూషిస్తే వారికి క్షమాపణ లేదంట. పరిశుద్ధాత్మను దూషించడం అంటే ఏంటి? తప్పులు జవాబులు చెప్పినా నామనే 2-3 సార్లు చెప్తుంది. మీరు కనీసం నోరు కూడా తెరవడం లేదు. ఆమె తప్పైనా ఏదైనా సరే చెప్తుంది పాపం నోరు తెరిచి. కానీ మాకు తెలివితేటలు బాగున్నాయి, మాకు జ్ఞానం ఉంది, ఆమెకే తెలివి లేదు అని చెప్పుకునే మనమే కనీసం నోరు కూడా తెరవడం లేదు. తప్పైతే ఇక్కడ ఏమన్నా మిమ్మల్ని శిక్షిస్తున్నారా?
నోరు తెరిచి సమాధానం చెప్పటానికి ప్రయత్నం చేస్తే వాక్యము బాగా అర్థమవుతుంది. హల్లెలూయా. పరిశుద్ధాత్మను దూషించటం అని అంటే, పరిశుద్ధాత్మ దేవుడు మన దగ్గరకు వచ్చి ఏమని ఒప్పిస్తాడు? మనము పాపులమని ఒప్పిస్తాడు. పాపముల వలన వచ్చు జీతము మరణము అని ఒప్పిస్తాడు. ఆ మరణం తప్పించుకోవాలంటే యేసుక్రీస్తు ప్రభు నీ కోసం రక్తం కార్చాడని ఒప్పిస్తాడు. రక్తము కార్చిన తర్వాత నీకు పాప క్షమాపణ కలుగుతుందని పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పిస్తాడు. నీకు పాప క్షమాపణ కలిగిన తర్వాత పరలోక రాజ్యానికి నువ్వు వారసురాలిగా కావాలనంటే నీవు నీతిమంతురాలుగా తీర్చబడాలని పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పిస్తాడు. నీతిమంతురాలుగా కావాలంటే నీకున్న నీతి సరిపోదు, అది దేవుడే నీకు ఉచితంగా ఇవ్వాలని పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పిస్తాడు. ఆ నీతిని కూడా వద్దనుకుంటే ఇక పాప క్షమాపణ లేదు. యేసుక్రీస్తు ప్రభువును దూషిస్తే పాప క్షమాపణ అంటే ఏమని దూషించారు ప్రజలు? వీడు తిండిపోతూ అన్నారు యేసు ప్రభును, వీడు దయ్యాలకు అధిపతి అని అన్నాడు. తర్వాత ఇతడు పాపి, నేరస్తుడు, లేకపోతే అతిక్రమము చేసేవాడని యేసు ప్రభుని ఎన్నో మాటలు అన్నారు ఆ ప్రజలు. అన్నప్పుడు వారందరిని యేసు ప్రభు ఏమంటున్నాడంటే, మీ అందరినీ నేను క్షమిస్తున్నాను, మీరు తెలియక చేస్తున్నారు. ఇప్పుడు ఈయనయే మా పాప క్షమాపణ కాదు, ఈయనయే మా నీతి కాదు అని అన్నారనుకోండి, ఇక పాప క్షమాపణ ఎక్కడి నుంచి వస్తుంది? ఇక పాప క్షమాపణ రానే రాదు, నీతిమంతులుగా తీర్చబడే అవకాశమే లేదు. కాబట్టి పరిశుద్ధాత్మను దూషించటం అని అంటే మాకు నీతి వద్దు, మాకు నిత్య జీవం వద్దు, మాకు యేసు ప్రభు వద్దు, ఆయన రక్తం వద్దు, ఆయన చేసిన బలియాగం వద్దు అని అనటము. పరిశుద్ధాత్మ దేవుడే వీటన్నిటినీ ఒప్పిస్తాడు. యేసు ప్రభువును తిండిపోతూ లేకపోతే దయాలకు అధిపతి, వీడు పాపి అని తిట్టిన వారు ఏమంటున్నాడు? నన్ను తిట్టినా పర్వాలేదు, కానీ నేనిచ్చే నీతిని, నేనే పాప క్షమాపణ, నేనే మీ కొరకు రక్తము కార్చిన ఆ రక్తమును, లేకపోతే మీరు నిత్య జీవాన్ని పొందటానికి కారణమైన ఆ బలియాగాన్ని మీరు ఒప్పుకోకపోతే మీకు పాప క్షమాపణనే లేదు. చాలామంది పరిశుద్ధాత్మను దూషించడం అని అంటే కొన్ని సంఘాలలో, పెంతెకోస్తు సంఘాలలో భాషలు మాట్లాడుతుంటారు, అలాగే ఎగిరి గంతులు వేస్తూ పరిశుద్ధాత్మ మాకు వచ్చింది అని చెప్తుంటారు. అలాంటి వాళ్ళను దూషిస్తే ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు, ఎందుకలా గంతులు వేస్తున్నారు, ఎందుకలా అరుస్తున్నారని అంటే అది పరిశుద్ధాత్మ దేవునికి వ్యతిరేకమైన పాపం అని చెప్తుంటారు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు చెప్పటము అది కాదు. పరిశుద్ధాత్మకు వ్యతిరేకమైన పాపం అనంటే నీతిని తిరస్కరించటము. పరిశుద్ధాత్మకు వ్యతిరేకమైన పాపం అంటే నిత్య జీవాన్ని వద్దనుకోవటము. పరిశుద్ధాత్మకు వ్యతిరేకమైన పాపం అంటే యేసు ప్రభు రక్తాన్ని కాదనుకోవటము. కాబట్టి దీనినే యోహాను భక్తుడు ఏమని చెప్తాడంటే మరణకరమైన పాపము, మరణకరము కాని పాపములు అని రెండు భాగాలుగా విభజిస్తాడు. ఒకటి మరణకరమైన పాపము, రెండవది మరణకరము కాని పాపాలు. మరణకరము కాని పాపాలేంటి? దొంగతనము, వ్యభిచారము, నరహత్యలు, అసూయ, పగ, ద్వేషము, ఇతరులను ఆటంకపరచటము, దేవునికి వ్యతిరేకమైన త్రాగుడు, జూదము, ఇవన్నీ మరణకరమైన పాపాలు. మరణకరం కాని పాపాలు. మరణకరమైన పాపం ఏంటో తెలుసా? అసలు యేసు ప్రభువే నాకు వద్దనుకోవటం, యేసు ప్రభు రక్తమే నాకు వద్దనుకోవటం, యేసు ప్రభు నిత్య జీవం నాకు వద్దనుకోవటం, యేసు ప్రభు నీతి నాకు వద్దనుకోవటము మరణకరమైన పాపము. యేసు ప్రభు నీతే నాకు వద్దంటే, యేసు ప్రభు పాపక్షమాపణే నాకు వద్దంటే మనకెలా నిత్య జీవం వచ్చేది? మనకెలా పరలోకం వచ్చేది? కాబట్టి మరణకరమైన పాపాలు చేసేవాళ్ళు, మరణకరము కాని పాపాలు చేసేవాళ్ళు లోకంలో ఎంతోమంది ఉన్నారు. వాటన్నిటికీ యేసు ప్రభు వెల చెల్లించి అందరి పాపములు సిలువలో భరించాడు. అవి దేవుడు ఎప్పుడో అందరివి తొలగించాడు. కానీ ఇప్పుడు
అందరూ చేస్తున్న ఒక గొప్ప పాపము ఏంటంటే మరణకరమైన పాపము. యేసు ప్రభువును తృణీకరించటం. పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పిస్తున్నా, పరిశుద్ధాత్మ దేవుడు క్షమిస్తున్నా, పరిశుద్ధాత్మ దేవుడు మన దగ్గరికి వచ్చి నిత్య జీవానికి కారణమైన మార్గాన్ని తెలుపుతూ ఉన్నా కూడా వద్దనుకోవటమే మరణకరమైన పాపము. ఇలా యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులకు వేషధారణను గూర్చి జాగ్రత్త పడమని చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాము. అయితే ఇలా చెప్తూ ఉన్నప్పుడు మరొక విషయాన్ని కూడా చెప్తున్నాడు. దురాశ విషయంలో జాగ్రత్త పడండి అని కూడా చెప్తున్నాడు. లూకా సువార్త 12వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. చూడండి, 12 నుంచి 13 నుంచి చదువుదాం అమ్మా. ఇలా చెప్తూ ఉంటే, ఆ జన సమూహములో ఒకడు, బోధకుడా, పిత్రార్జితములో నాకు పాలు పంచిపెట్టవలనని నా సహోదరునితో చెప్పుమని ఆయనను అడుగగా. ఈ మాటలన్నీ వేల కొలది జనము త్రొక్కిసలాటలో యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులకు వేషధారణను గురించి చెప్తూ ఉన్నప్పుడు వినే వ్యక్తులు, శిష్యులు వింటున్నారు, అదే సమయంలో ప్రజలు కూడా వింటున్నారు. శిష్యులు వింటున్నారు, అదే సమయంలో ప్రజలు కూడా వింటున్నారు. ఈ వేషధారణను గూర్చి శిష్యులు విని ఒకవేళ వేషధారణను గురించి ప్రభువా మేము జాగ్రత్త పడతాము అని తీర్మానించుకున్నారో ఏమో తెలియదు. లేకపోతే అక్కడున్న ప్రజలు యేసు ప్రభు వేషధారణను గురించి చెప్తూ ఉంటే సరే ప్రభువా అని అనుకున్నారేమో తెలియదు. అంతలోనే అదే జనసమూహములో నుండి ఈ వేషధారణ టాపిక్ వదిలిపెట్టి ఇంకొకడు ఇంత గొప్ప అమూల్యమైన సందేశం యేసు ప్రభు చెప్తుంటే పులిసిన పిండి కొంచెమైనా ముద్దంతయు పుల చేస్తుందని చెబుతూ దానికి కారణాలు, ఎగ్జాంపుల్స్ అన్నీ, నన్ను ఒప్పుకోవాలా, నన్ను వేషధారుల వల్లే నన్ను ఒప్పుకోకుండా ఉండే ప్రమాదము మీకు వస్తుంది. అయితే నేను మిమ్మల్ని ఒప్పుకోవాలంటే, దేవుని ఎదుట, దూతల ఎదుట మిమ్మల్ని ఒప్పుకోవాలంటే మీరు నన్ను ఎరుగుదుమని చెప్పాలి, తెలుసునని చెప్పాలి, నేనే తండ్రి పంపిన దైవ కుమారునని చెప్పాలని యేసు ప్రభు ఈ సీరియస్ మ్యాటర్ను చెప్తుంటే జనసమూహంలో ఒకడొచ్చి ఏమంటున్నాడు? ఆస్తిలో భాగమేమని అడుగుతున్నాడు. ఆ మ్యాటర్కు ఈ మ్యాటర్కి ఏమైనా సంబంధం ఉందా? పైన యేసు ప్రభు చెప్పే విషయానికి కింద వాడు వచ్చే విషయానికి ఏదైనా సంబంధం ఉందా? దురాశపరులుగా ఉన్న వారికి జాగ్రత్త పడమని యేసు ప్రభు ఆ వ్యక్తి అడిగిన తర్వాత చెప్తున్నాడు. నేను చెప్పే ఈ జీవము కలిగిన మాటలు విని అది అవుననో కాదనో నిర్ణయం తీసుకోవాలి, కానీ ఆ మ్యాటర్నంతా పక్కన పెట్టేసి అవును కానీ ప్రభువా నాకు డబ్బు సమస్య వచ్చింది, అవును కానీ ప్రభువా నాకు సంపద పంచడంలో తారతమ్యం వచ్చింది అని ఒకడు యేసు ప్రభు దగ్గరికి వస్తున్నాడు. ఆ వ్యక్తిని కూడా చూద్దాం. చూడండి, 13 వచనం. ఆ జనసమూహములో ఒకడు, బోధకుడా, పిత్రార్జితములో అంటే పితరులు సంపాదించిన ఆస్తిలో నాకు పాలు పంచిపెట్టవలనని నా సహోదరునితో చెప్పుమని ఆయన అడుగగా యేసు ప్రభు అంటున్నాడు, ఓయి నీ మీద తీర్పరిగానైనను పంచిపెట్టువానిగానైనను నన్నెవడు నియమించను అతనితో చెప్పెను. మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియక జాగ్రత్త పడుడి. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనెను. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక ధనవంతునికి భూమి సమృద్ధిగా ఉంది. అప్పుడతడు ఆ పంటను సమకూర్చుకున్నటకు స్థలము చాలదనుకొని నేనేమి చేతునని ఆలోచించుకొనుచు ఇలాగు చేతునని అనుకున్నాడు. నా కొట్లు విప్పి వాటిని గొప్పగా కట్టించి అందులో నా ధాన్యమంతటిని నా ఆస్తి అంతటిని కూర్చుకొని నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు సరిపోయినంత సమకూర్చబడినది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకుందును అనుకొనెను. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నాడు. నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పెను. దేవుని ఎడల ధనవంతులు కాక తన కొరకే సమకూర్చుకున్నవాడు అలాగునే ఉండునని చెప్పాను. హల్లెలూయా. ఇక తలలు పైకెత్తండి, దీని వివరణ తెలుసుకుందాం. యేసు ప్రభు దగ్గరకు వచ్చి, అయ్యా
మా పితరులు సంపాదించిన ఆస్తిలో మా అన్న నాకు భాగం ఇవ్వటం లేదు అంటున్నాడు. యేసు ప్రభు అంటున్నాడు, నీకు భాగం ఇవ్వకపోతే నేనేం చేయాలా? మీ అన్న భాగం ఇవ్వకపోతే నేనేం చేయాలా? మీ ఇద్దరికి తీర్పు తీర్చమని నన్ను జడ్జిగా పెట్టిన వాళ్ళు ఎవరు అని అంటున్నాడు. వింటున్నారమ్మా? అలాగని యేసుప్రభు ఏమంటున్నాడంటే, ఒకనికి కలిమి అనగా సంపద విస్తరించినప్పుడు, ఆ మాట చూడండి, ఎన్నో వచనం? 15వ వచనం. ఒకనికి కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనను. హల్లెలూయా. అమ్మ విందాం. మీ తల్లిదండ్రుల ఆస్తులు, మీ తాత ముత్తాతల ఆస్తులు పంచిపెట్టుకోవటములో నేను మీకు తీర్పరిని కాను, అయినా కూడా కొన్ని విషయాలు చెప్తాను వినండి అని ఏమంటున్నాడంటే, ఒకనికి విస్తారమైన కలిమి, విస్తారమైన సంపద విస్తరించుట చేత అదే వాని జీవానికి మూలం కాదు, అదే వాని నిత్య జీవానికి కారణము కాదు, అదే వాని రక్షణకు కారణం కాదు, అదే వాని పరలోకానికి మార్గము కాదు, అదే వాని రక్షణకు మూలము కాదు. మీ అన్న నీకంటే ఎక్కువ ఆస్తి తీసుకున్నాడని నీవు నా దగ్గరకు వచ్చి కంప్లైంట్ చేస్తున్నావు కదా. మీ అన్న కలిమి విస్తరించుట చేత, మీ అన్న నీకంటే ఎక్కువ ధనవంతుడగుట చేత ఆ ధనము వలన అతనికి జీవము కలగదు. జీవము కలగని దానిని మీ అన్న సంపాదించుకొని ఎక్కువ ఆస్తిని సమకూర్చుకుంటున్నాడు. అలా సమకూర్చుకుంటున్నప్పుడు అధికముగా సమకూర్చుకుంటున్న మీ అన్న ఆస్తిని చూచి నీకు భాగం ఇవ్వకపోవటము నన్ను అడుగుతున్నావు. అతని జీవానికి అతడు సంపాదించుకున్న ఆస్తి, అతడు కూడబెట్టుకున్న ఆస్తి కారణం కానప్పుడు నీవెందుకు దాని ఎడల ఆశ కలిగి ఉండాలి? పోన్లే, తీసుకొని ఎంతనైనా తీసుకొని అది వారి జీవానికి మూలము కాదన్న సంగతి నీకెందుకు అర్థం కాలేదు? నీవు కూడా ఆ ధనం మీదనే, ఆ సంపద మీదనే, ఆ కలిమి మీదనే, ఆ యొక్క మీ పిత్రార్జితం మీదనే మనసు ఎందుకు ఉంచుతున్నావు? మీ పితరులు 100ల కొలది ఎకరాల ఆస్తి, లక్షల కొలది, కోట్ల కొలది డబ్బు సంపాదించినప్పటికీ ఆ డబ్బు, ఆ పొలము, ఆ ధనము నిత్య జీవానికి కారణం కానప్పుడు దాని మీద మీరు మనసు ఉంచొద్దండి అని యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు. అయినా నేను మీకు తీర్పరినిగాను న్యాయాధిపతిగాను నన్నెవడు నియమించాను అని యేసు ప్రభు ఎందుకు చెప్తున్నాడంటే, నేను మీకు తీర్పరిని కాదు, న్యాయాధిపతిని కాదు, మీ మీద పెద్దగా నన్నెవడు నియమించానని యేసు ప్రభు అనటానికి గల కారణం ఏంటంటే, నేను న్యాయం చెప్తాను కానీ మీరిద్దరూ వినరు. హల్లెలూయా. నేను న్యాయం చెప్తా కానీ మీరిద్దరు వినరు. నా న్యాయం ఏంటో తెలుసా? నీ అన్న ఆస్తి నీకు సగం వచ్చినా, నీకు ఎక్కువ వచ్చినా, తక్కువ వచ్చినా, లేకపోతే మీ ఇద్దరిని పిలిచి పిత్రార్జితంలో సరిసమానంగా మీకు ఇద్దరికి పంచినప్పటికీ, సరిసమానంగా నేను న్యాయాధిపతిగా తీర్పరిగా ఉండినప్పటికీ, సమాన వాటాలు మీకు పంచినప్పటికీ మీకు పంచిన ఆ వాటాల ద్వారా జీవము కలగదు. మీకు పంచబడిన ఆ పొలము ద్వారా మీకు నిత్య జీవము ప్రాప్తించదు. మీకు పంచిన ఆ ధనము వలన మీ కలిమి విస్తరిస్తుందేమో కానీ జీవము కాదు. కాబట్టి నేను న్యాయాధిపతిగా ఉన్నా నా మాట వినరు, కాబట్టి మీకు తీర్పరిగా నేను ఉండను అని చెప్తున్నాడు. చెప్పి ఏమంటున్నాడంటే, ఒక ధనవంతుడు ఉన్నాడు. ఆ సంవత్సరం చాలా పంటలు పండాయి, ఎక్కువ దిగుబడి వచ్చింది. తనకున్న గోడౌన్లన్నీ సరిపోవటం లేదు, పెద్దగా చేసుకున్నాడు, గోడౌన్లలో ఆస్తిని నింపుకున్నాడు. అయితే ఆ రోజు రాత్రి ఇంత సంపద ఉంది, తిని తాగి సుఖించమని తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. ఆ రాత్రే దేవుడు తన ప్రాణం అడిగితే విస్తరించిన సంపద, కలిగిన కలిమి అతన్ని రక్షించలేదు కదా అని ఈ ఉపమానాన్ని వాళ్ళకు అర్థమయ్యేటట్లుగా చెబుతున్నాడు. పైన ఉన్న వేషధారను గూర్చి
దేవుణ్ణి ఎరగాల అనే సంగతి గురించి ఎటు అర్థం కాలే. ఎందుకంటే ధనము చేత, పిత్రార్జితము చేత, ఆస్తి చేత, వాళ్ళకున్న సంపద చేత, వాళ్ళకున్న వ్యక్తిగత కారణాల చేత, అన్నదమ్ముల మధ్య ఉన్న ఆ యొక్క పంచాయతీ చేత దేవుడు చెప్పే మాటలు అర్థం కానప్పుడు వాళ్ళకు వివరంగా అతడు అడిగిన ప్రశ్నలో నుంచే మరికొంత జీవానికి కారణమైన సంపదను గూర్చి చెబితే, జీవానికి కారణమైనది ఒకటి ఉంది, ఆ జీవమేంటో మీరు తెలుసుకోవాలని యేసుక్రీస్తు ప్రభు వాళ్ళకు చెబితే, వాళ్ళు అదైనా విన్నారో లేదో మనకు తెలియదు. ఆ ఉపమానాన్ని వాళ్ళకు అర్థమయ్యేటట్లుగా యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు. అయితే దేవుని బిడ్డలారా, దురాశ పరుల విషయమై, దురాశ కలిగిన మనస్సు విషయమై, ఎక్కువ సంపాదించాలన్న ఆస్తిపాస్తుల విషయమై, సంపదలు నాకు తక్కువ, నాకు ఎక్కువ, మా అన్నకు తక్కువ, తమ్మునికి తక్కువ అనే విషయాల మీద ఫోకస్ చేసినంత శ్రద్ధ జీవానికి కారణమైన మాటల మీద, నిత్య జీవానికి కారణమైన నీతి మీద, విమోచనకు కారణమైన బలియాగం మీద ఉంచండి అని వారికి, దురాశపరులుగా ఉంటున్న వారికి జాగ్రత్త పడమని చెప్తున్నట్లుగా యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు. అయితే చూద్దాం, మూడో విషయాన్ని గురించి చూద్దాం. ఇలా ధనం గురించి, ఇలా సంపద గురించి, దీనికంటే శ్రేష్టమైనది జీవము, దీనిని సంపాదించుకోవటానికి ప్రయత్నం చేయండి అని చెప్తుంటే ఇక వాళ్ళకు చింత మొదలైంది. హల్లెలూయా. చింతపడటము మొదలైంది. ఎలా బ్రతకాలి, ధనం లేకుంటే, సంపద లేకుంటే ఎలా బ్రతకాలని చింత చేస్తున్నట్లుగా ఉంది. చూద్దాం, లూకా సువార్త 12వ అధ్యాయము 22 నుంచి చదువుదాం. లూకా సువార్త 12వ అధ్యాయము 22వ వచనం. అంతటా ఆయన తన శిష్యులతో ఇట్లనెను, ఈ హేతువు చేత మీరు ఏమి తిందుమో అని మీ ప్రాణమును గూర్చెనను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహము గూర్చెనను చింతింపకుడి. ఈ హేతువు చేత అంటే పైన చెప్తున్నాడు కదా, ఒకదానికొకటి ఇంటర్లింక్ ఉంది. ఈ కారణం చేత అనంటే ధనము వద్దు, ధనము కలిమి విస్తరించిన జీవానికి అది కారణం కాదు, జీవాన్ని సంపాదించుకోవడానికి ప్రయాసపడండి, జీవమే ముఖ్యము అని చెప్తుంటే, నిత్య జీవమే కారణం అని చెప్తుంటే వీళ్ళు చింత మొదలు పెడుతున్నారు, బాధపడడం మొదలు పెడుతున్నాడు. అయితే ఆస్తిపాస్తులు ఏమొద్దా అని ఆశపడుతున్నారు. అలా అంటూ ఉంటే ఏమంటున్నారంటే యేసు ప్రభు, ఈ కారణం చేత, పైన చెప్పిన కారణం చేత, చదవండి ఇప్పుడు, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చైనను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? కాకుల సంగతి విచారించి చూడుడి, అవి విత్తవు, కోయవు, వాటికి గురిసె లేదు, కొట్టు లేదు, అయినా దేవుడు వాటిని పోషించుచున్నాడు. మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు. మరియు మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తును మూరెడు ఎక్కువ చేసుకొనగలడు? కాబట్టి అన్నిటికంటే తక్కువైనవి మీ చేత కాకపోతే తక్కిన వాటిని గూర్చి మీరు చింతింపనేలా. పువ్వులు ఎలాగ ఎదుగుచున్నవో చూడండి, అవి కష్టపడవు, వడకవు, అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సైతము వీటిలో ఒకదాని వలనైనను అలంకరింపబడలేదని మీతో చెప్పుచున్నాను అని ఎన్ని ఉదాహరణలు చెప్తున్నాడో చింతపడే వాళ్ళ చింత తీర్చటానికి. ఎట్లా బ్రతకాలా, ధనం వద్దంటున్నాడు, జీవమే ముఖ్యమంటున్నాడు, మరి ఆస్తిపాస్తులు లేకుంటే ఎట్లా, మనం బ్రతికేది ఎట్లా, మన కుటుంబం ఎట్లా అని రకరకాలుగా ఆలోచన చేసుకుంటున్న ప్రజలతో ఏమంటున్నాడంటే యేసు ప్రభు ఏమంటున్నాడంటే, ఆకాశ పక్షులను చూడండి, వాటిని పోషిస్తున్నాడు దేవుడు, మిమ్మల్ని పోషిస్తాడు. పువ్వులను చూడండి, పువ్వులు నెత్తిలో పెట్టుకోవడం మాత్రమే కాదు, ఒకసారి వాటిని గురించి ఆలోచన చేయండి. పెట్టుకోవటానికి అలంకారంగా ఆశపడటం తప్పేమి కాదు, అలంకరించుకుంటున్న పూలను ఒకసారి గమనించండి. అవి ఎవరు? దేవుడు వాటిని అంత వైభవంగా చేస్తున్నంటే దేవుడే. కానీ అవి పూస్తున్నాయి, సాయంత్రానికల్లా వాడిపోతున్నాయి.
వాడిపోయే పూల కంటే మీరు శ్రేష్టమైన వ్యక్తులు అని పూల ఉదాహరణ కూడా చెప్తున్నాడు. తర్వాత ఇంకే ఉదాహరణ చెప్తున్నాడు? పొయ్యిలో అది ఎన్నో వచ్చినామండి, 28. నేడు పొలంలో ఉండి రేపు పొయ్యిలో ఉండే అడవి గడ్డిని దేవుడు అలాగూ అలంకరించినడలా అల్ప విశ్వాసులారా మీకు మరీ ఎంతో నిశ్చయముగా వస్త్రములు ఇచ్చును. ఏమి తిందుమో ఏమి తాగుదుమో అని విచారింపకుడి, అనుమానము కలిగి ఉండకుడి. ఈ లోకపు జనులు వీటన్నిటిని వెదకుదురు. ఇవి మీకు కావలసినప్పుడు మీ తండ్రికి తెలియను. మీరైతే ఆయన రాజ్యమును వెదకుడి, దానిని కూడా మీకు అనుగ్రహించును. చిన్న మంద భయపడకుడి, మీకు రాజ్యం అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమైనది. కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయుడి. పాతగిలిన సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకొనుడి. అక్కడికి దొంగ రాడు, చిమ్మెట కొట్టదు. మీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే మీ హృదయము ఉండును అని యేసుక్రీస్తు ప్రభు ఈ విధంగా చెప్తున్నాడు. హల్లెలూయా. చాలామంది చింత మరచి నిద్రపోతున్నారు. చాలామంది చింతింపకూడదని యేసుప్రభు చెప్పే మాట మీకు చెప్తూ ఉంటే కరెక్టేనాయనా అని చెప్పేసి నిద్రపోతున్నారు. నిద్రబొమ్మని కాదు చింతింపకూడి అని అంటే అర్థం. హల్లెలూయా. అందరు కళ్ళు తెరవండి. చింతింపకుడి అని అంటే నిద్రపోండి అని కాదు అర్థం. ఇంకా ఏమని చెప్తుండే యేసుప్రభు? నేడు ఉండి రేపు పొయ్యిలో ఉండే ఆ గడ్డి మొక్కలనే దేవుడు అలంకరించినాడు, మిమ్మల్ని అంతకంటే శ్రేష్టంగా పోషిస్తాడు. చిన్న మంద భయపడొద్దండి, మీకు రాజ్యం అనుగ్రహించడానికి దేవుడు వచ్చాడు. ధనము మీరు సంపాదిస్తే ఏమవుతుందంటే అని యేసుప్రభు అంటున్నాడు. అంటే ధనం ఎక్కడ ఉంటుందో మీ హృదయము అక్కడే ఉంటుంది. కాబట్టి పరలోకములో ధనాన్ని సంపాదించుకోండి. హల్లెలూయా. ధనము ఎక్కడ ఉంటుందో మీ హృదయం కూడా, మీ మనసు కూడా అక్కడే ఉంటుంది. బ్యాంకులో 10 లక్షలు ఉన్నాయంటే అవి ఉన్నవో లేదో, తర్వాత ఎవరన్నా డిపాజిట్ విత్డ్రా చేసినారో ఏమో, లేకపోతే మీ సంపద మీదనే మీ మనసు ఉంటుంది. అయితే పరలోకంలో మీరు ధనాన్ని పరలోకంలో ధనం ఎలా సంపాదించుకోవాలా? హల్లెలూయా. గట్టిగా చెప్దాం, హల్లెలూయా. పరలోకంలో ధనం ఎలా సంపాదించుకోవాలా? ఎలా సంపాదించుకోవాలమ్మా పరలోకంలో? యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, పరలోకంలో ధనాన్ని సంపాదించుకోవటం ఎలా అంటే యేసునందు విశ్వాసం ఉంచితే అదే పరలోకంలో ధనాన్ని సంపాదించుకోవటం. హల్లెలూయా. యేసు ప్రభు కంటే ఈ లోకములో ఉన్న ధనము, ఈ లోకములో ఉన్న సంపద, ఈ లోకములో ఉన్న ఆస్తిపాస్తులు ఎక్కువైనవా తక్కువైనవా? యేసు ప్రభు కంటే తక్కువైనవే. ఏది ఎక్కువైనది, ఏది గొప్పది, అధిక ధనము అని అంటే ఎవరు అని అంటే యేసుక్రీస్తు ప్రభువే. ఇక యేసుక్రీస్తు ప్రభువును సంపాదించుకున్నారు అని అనుకోండి, మీకు అసలు ఆస్తిలో కొదువనే లేదు. హల్లెలూయా. ఒకవేళ లోకంలో ఉన్న ఆస్తిపాస్తులతో పోల్చుకుంటే, ఉదాహరణకు పులయచిన ఉన్నాడు, చిన్న కొంపులసిన, ఆయన కంటే ఎక్కువ సంపాదించాలా అనే ఆశ మనకు పుడుతుందంటే ఆయన కంటే ఎక్కువ సంపాదించుకోవటానికి అధిగమించగలం మనం ఏదో ఒక దినాన. లేకపోతే ఇంకా ధనవంతులుంటే వాళ్ళకంటే ఎక్కువ సంపాదించుకోవాలా అని ప్రయత్నం చేసేవాళ్ళు లోకంలో ఎంతోమంది ఉన్నారు. ఒకరికంటే ఒకరు పోటీ పడి ధనాన్ని సంపాదించుకోవచ్చు అధికంగా. కానీ యేసు ప్రభువును సంపాదించుకున్న తర్వాత, హల్లెలూయా, యేసు ప్రభువును సంపాదించుకున్న తర్వాత అత్యంత ధనాన్ని సంపాదించుకున్నట్టే అని దేవుని వాక్యం చెప్తున్నప్పుడు, యేసు ప్రభువే సిరి సంపదలు మనకు అని అన్నప్పుడు ఇక ఎవరు యేసు ప్రభువును సంపాదించుకున్న వాళ్ళ మీద పోటీ పడలేరు. హల్లెలూయా. ఇది మీకు అర్థం కావాలా? ఉదాహరణకు అన్నమ్మ ఉంది. అన్నమ్మ యేసుక్రీస్తు ప్రభువును సంపాదించుకోవడం అంటే ఆమె కష్టార్జితం చేత కాదు, ఉచితంగా యేసునందు విశ్వాసం ఉంచితే దేవుడు మనకు ప్రభు అవుతాడు, అధికారి అవుతాడు, మనకు నీతి అవుతాడు, మనకు విమోచకుడు అవుతాడు. అదే సంపాదించుకోవటం.
ఇలా యేసుక్రీస్తు ప్రభువును తను నమ్మి సంపాదించుకుంది యేసు ప్రభువును అన్నమ్మ. ఇక అన్నమ్మ సంపాదించుకున్న యేసు ప్రభు కంటే ఎక్కువ యేసు ప్రభు నేను సంపాదించుకోవాలన్న ఎవరైనా పోటీ పడతారా? చెప్పాలి అందరూ. హల్లెలూయా. నేను చెప్పే మాటలు అర్థమైనాయా? యేసు ప్రభువును సంపాదించుకున్న తర్వాత ఇక నువ్వు సంపాదించుకోవటానికి నీతో పోటీ పడే వాళ్ళే ఉండరు. సంపాదించుకుంటే వాళ్ళు కూడా యేసు ప్రభునే సంపాదించుకుంటారు. యేసు ప్రభు కంటే ఎక్కువ సంపాదించుకునే మానవుడు, యేసు ప్రభు కంటే ఎక్కువ సంపాదించుకునే దేవతలు, అన్య దేవతలు, యేసు ప్రభు కంటే ఎక్కువ సంపాదించుకునే దయ్యాలు అసలు లేవు. యేసు ప్రభువే అధికమైన ధననిధి. హల్లెలూయా. అంతకంటే ఇంకెవరు ఎక్కువ సంపాదించలేరు. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, వాళ్ళను ఉద్దేశించే ఏమని చెప్తున్నాడంటే, చింత చేయొద్దండి, పరలోకములో ధనాన్ని సంపాదించుకునండి. ఎలా సంపాదించుకుంటామంటే యేసు ప్రభుని సంపాదించుకుంటే ఇక అన్నీ సంపాదించుకున్నట్టే అని చెప్తాడు. 3 విషయాలకే చాలా సమయం అయిపోయింది. ఇంకా 2 విషయాలు చెప్తే ఒకటి బాగు కావచ్చు. అందుకోసమే ఈ వాక్యాన్ని నేను ఇంతటితో ముగిస్తున్నాను. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. తలలు వంచండి, ప్రభు బలను సమీపిద్దాం. దేవుడు సమయం ఇస్తే ఇంకా మిగిలిన 3 విషయాలు వచ్చే వారము తెలుసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేద్దాం వాక్యం కొరకు. వాక్యం తర్వాత పరిశుద్ధమైన బలను మనం సమీపిద్దాం. అందరూ తలలు వంచి కళ్ళు మూయాలి, ప్రార్థన చేసుకుందాం. అందరు తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేద్దాం. మరియమ్మ గారు ప్రార్థన చేస్తారు వాక్యం కొరకు. సత్య సంపూర్ణమైన దేవ, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అవును ప్రభా, నాయన ఇంతవరకు నాయన మీ సజీవ లెక్కలో ఉంచిన విధానం కొరకే నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి నాయన గడిచిన పునరుత్థాన దినం నుండి నేటి పునరుత్థాన దినం వరకు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచారు దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన ఇంతవరకు నైనా మీ దాసులను మరుగు చేసి తండ్రి నైనా మీరు మాతో నైనా మీరు సూటిగా మాట్లాడినందుకే నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి నైనా యొక్క విన్న వాక్యాన్ని ప్రభా నైనా ముద్రించండి ప్రభా. తండ్రి నైనా అపవాది ఎత్తుకొని పోకుండానట్లు ప్రభా మీరే కృప చూపండి, సహాయం దయచేయండి. ముందున్న సమయాన్ని తండ్రి నైనా మీ దయగల హస్తాలకు సమర్పించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రనెత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలనైన కొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయడని చెప్పాను. దేవుని బిడ్డలారా, ప్రభు బల్లను సమీపిద్దాం. ప్రభు బల్లను పంచటానికై మన మధ్యలో ఉన్న సహోదరులు సులోచనక్క, అలాగే మరియమ్మ, వెంకటేశ్వర భార్య మరియమ్మ, తర్వాత ఎస్తేరమ్మ, చంద్రమ్మక్క కూతురు, ఈ ముగ్గురు రావాల్సిందిగా ప్రభు నామంలో మనం చేస్తున్నాం. సులోచనమ్మక్క, మరియమ్మ, అలాగే ఎస్తేరమ్మ. పురుషుల్లో నుంచి మార్కు రావాల్సిందిగా ప్రభు నామంలో మనం చేస్తున్నాం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రభు బలను సమీపిద్దాం. కలువరి శ్రమలన్నీ నీ కోరకే, ఘోర సిలువ మోసే కృంగుచునే, కలువరి శ్రమలన్నీ నా కోరకే, ఘోర సిలువ మోసే కృంగుచునే, గాయములచే బాధనొంది రక్తము కార్చెను హింసనొంది, గాయములచే బాధనొంది రక్తము కార్చెను హింసనొంది,
కొరకే సిలువలో వేలాడే యేసు నిన్ను ఇలా చూచుండే ఆలస్యము నీవు చేయకుమా యేసు నిన్ను ఇలా చూచుండే ఆలస్యము నీవు చేయకుమా సిలువలో వేలా నీ కొరకు నాలుక ఎందే నాలుక ఎందెను దాపిగొని కేకలు వేసెను దాహమని చేదు రసమును పానము చేసి చేసెను జీవయాగమును చేదు రసమును పానము చేసి చేసెను జీవయాగమును సిలువలో వేలాడే నా కొరకే సిలువలో వేలాడే యేసు నిన్ను ఇలా చూచుండే ఆలస్యము నీవు చేయకుమా యేసు నిన్ను ఇలా చూచుండే అగాధ సముద్ర జలములైనా నీ ప్రేమను అర్పజాలవుగా అగాధ సముద్ర జలములైనా నీ ప్రేమను అర్పజాలవుగా ఈ ప్రేమ నీకై విలపించుచు ప్రాణముదారబోయుచునే ఈ ప్రేమ నీకై విలపించుచు ప్రాణముదారబోయుచునే సిలువలో వేలాడే నీ కొరకే సిలువలో వేలాడే యేసు నిన్ను ఇలా చూచుండే ఆలస్యము నీవు చేయకుమా యేసు నిన్ను ఇలా చూచుండే ఆలస్యము నీవు చేయకుమా సిలువలో వ్రేలాడే నీ కొరకే సిలువలో వ్రేలాడే కలువరి శ్రమలన్నీ నీ కొరకే ఘోర సిలువ మోసే కుంగుచునే కలువరి శ్రమలన్నీ నీ కొరకే ఘోర సిలువ మోసే కుంగుచునే గాయములచే బాధనొంది రక్తము కార్చే హింసనొంది గాయములచే బాధనొంది రక్తము కార్చే హింసనొంది సిలువలో వేలాడే నా కొరకే సిలువలో వేలాడే దేవుని బిడ్డారా, ఇంకెవరికైనా యేసుక్రీస్తు ప్రభు శరీరానికి సాదృశ్యమైన రొట్టె కానీ
ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉన్న ద్రాక్షరసం కానీ అందకపోతే మీ కుడి హస్తాన్ని చూపించండి, మరి పరిచారకులు మీ వద్దకు తీసుకొని వస్తారు. మంచిది, కృతజ్ఞతలు చెల్లించి తీసుకుందాం. సర్వశక్తి సంపన్నుడా, మీకే వందనాలు, స్తోత్రాలు. మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలిగించారు. మా ఆత్మకు స్వస్థత కలిగించి నూతన స్వభావాన్ని మాకు అనుగ్రహించి పాత స్వభావాన్ని మా నుండి తీసివేసి మీరు నూతన సృష్టి అని మాతో మీరు చెప్పినందుకై మీకు స్తోత్రాలు. కొత్త సృష్టిగా మార్చిన కారణం చేత తండ్రి, మేము నీతిమంతులముగా మీ యొక్క రక్తము ద్వారా, ప్రోక్షింపబడిన రక్తము ద్వారా విమోచింపబడి మమ్మల్ని పరిశుద్ధులుగా చేసినందుకే మీకే స్తోత్రాలు. మీరు పొందిన గాయములు, ఆ బలియాగము ద్వారా మాకు విమోచన కలిగించినందుకే మీకు స్తోత్రాలు. అవునైనా యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులతో ఈ మాటలన్నీ చెబుతూ వేషధారను గూర్చి మీరు జాగ్రత్త పడండి అని నాయందే అతిశయముంచండి అని చెప్తున్నాడు. తండ్రి, మీరే మా అతిశయ కారణం. ఈ లోకములో మేము దేని యందు అతిశయపడలేం. మీరే మా అతిశయం, మీరే మా యొక్క సమస్తమై ఉన్నారు తండ్రి. మీకే స్తోత్రాలు. తండ్రి, అతిశయించువాడు ప్రభువునందే అతిశయించాలని మీ వాక్యంలో మీరు రాయించినందుకే మీకు స్తోత్రం. దేని యందు అతిశయపడినా తండ్రి, అది మీకంటే గొప్పది కాదు. కాబట్టి మీ యందే అతిశయపడుతున్నాం. అది కూడా మీ ప్రేమ, దయ, ఉచితమైన వరం వలన మాకు అనుగ్రహించినందుకే మీకు స్తోత్రాలు తండ్రి. అలాగే నాయనా, మా ఎడల మీరు ఇంత ప్రేమ, శ్రద్ధను కలిగి ఉన్నందుకే మీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ శరీరానికి సాదృశ్యంగా ఉన్న రొట్టెను, రక్తానికి సాదృశ్యంగా ఉన్న ద్రాక్షరసాన్ని కృతజ్ఞతలు చెల్లిస్తూ మా నీతికి కారణమైన బలియాగాన్ని తలపోసుకుంటూ కృతజ్ఞతాపూర్వకంగా యేసుక్రీస్తు నామములోనే తీసుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మంచిది. అర్పణలు తీస్తూ ఉండగా పాడుకుందాం.